అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు పరిమళం ఉపవాచకంలోని 12వ పాఠంలో భాగంగా దిగుమర్తి జానకీబాయమ్మ గారి గురించి తెలుసుకుందాం. మన భారతదేశాన్ని ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుండి రక్షించి స్వాతంత్ర్యం కోసం అనేక విధాలుగా పోరాడినటువంటి వీరులను స్వాతంత్ర్య సమర యోధులు, స్వరాజ్య వీరులు అంటారు. పురుషులతో పాటుగా వారికి దీటుగా ఎందరో మహిళామణులు, వీరనారులు స్వాతంత్ర్య పోరాటాల్లో, ఉద్యమాల్లో సాహసోపేతంగా పోరాడారు. స్వరాజ్య వీరులు, వీరనారులు స్వాతంత్ర్య పోరాటంలో అసమానమైనటువంటి ధైర్య సాహసాల్ని ప్రదర్శించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించినటువంటి మహిళలు ఎందరో ఉన్నారు. కానీ జైల్లోనే ప్రసవించి అంటే కారాగారంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి మహిళామణి దిగుమర్తి జానకీబాయమ్మ. జానకీబాయమ్మ 1902వ సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పుట్టారు. జానకీబాయమ్మ తల్లి లలితాంబ, తండ్రి మల్లెమడుగుల బంగారయ్య. బంగారయ్య స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొనేవారు. అంటే స్వాతంత్ర్య పోరాటంలో వాడిగా యాక్టివ్గా పాల్గొనేవారు. చిన్ననాటి నుండే జానకీబాయమ్మలో సేవాభావము, దేశం పట్ల ప్రేమ, త్యాగనిరతి వెల్లడయ్యాయి. చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఆర్థిక సహాయం కోసం, ధనపరమైనటువంటి సహాయం కోసం ఆమె జోలెపట్టి విరాళాలు అంటే చందాలు సేకరించింది. బందరు అంటే మచిలీపట్టణం జాతీయ కళాశాల స్థాపన కోసం కూడా ఆమె చందాల సేకరణకు జోలెపట్టింది. ఆ రోజుల్లో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు. ఆమెకు కూడా 13వ ఏట దిగుమర్తి రామస్వామితో పెళ్లి జరిగింది. దిగుమర్తి రామస్వామి కూడా దేశభక్తుడే. భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని మనసారా కాంక్షించిన, మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తి రామస్వామి. రామస్వామితో పెళ్ళయ్యాక జానకీబాయమ్మ తన చదువుని కొనసాగించారు. స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉన్నత స్థానాన్ని సాధించినందుకు గాను జానకీబాయమ్మకు లేడీ పెట్లాండెడ్ పథకం అంటే మెడల్ లభించింది. భర్త ప్రోత్సాహంతో ఆమె మద్రాస్ వెళ్ళి క్వీన్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణురాలయ్యింది, విజయాన్ని సాధించింది. ఆ తరువాత గుంటూరు తిరిగి వచ్చి శారదా నికేతన్లో ఆమె పనిచేసింది. న్యాయస్థానాదుల యందు ఉండేటటువంటి ప్రధాన ఉద్యోగిని శిరస్తాదారు అంటారు. గుంటూరు సబ్ కోర్టులో రామస్వామి శిరస్తాదారుగా పనిచేసేవాడు. 20వ శతాబ్దం ప్రారంభంలో అంటే 1919వ సంవత్సరంలో భారతీయ ప్రజల యొక్క పౌర హక్కులను తగ్గించడానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టమే రౌలత్ చట్టం. దీన్నే ఆంగ్లంలో రౌలట్ యాక్ట్ అంటారు. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ పోలీసులకు విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి ఎవరి మీదైనా సరే విప్లవవాది అనే అనుమానం కలిగిందనుకోండి, వాళ్ళని విచారణ లేకుండానే 2 సంవత్సరాల వరకు జైలులో నిర్బంధించేటటువంటి విశేషమైన అధికారం పోలీసులకు లభించింది. ఇలాంటి ఎన్నో అంశాలతో కూడినటువంటి చట్టమే రౌలత్ చట్టం. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ రౌలత్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.
సత్యాగ్రహం అంటే రాజకీయ సామాజిక మార్పుల కోసం చేసేటటువంటి అహింసాయుతమైనటువంటి ఆందోళన. గాంధీజీ రౌలట్ సత్యాగ్రహాన్ని ప్రారంభించగానే గుంటూరు సబ్ కోర్టులో రామస్వామి శిరస్తాదారుగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆయన ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. భార్యాభర్తలిద్దరూ అంటే దిగుమతి రామస్వామి, జానకి బాయమ్మ ఇద్దరూ కలిసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఉండి సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత కాకినాడలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తగా పాల్గొని మహానాయకులెందరినో దర్శించుకున్నారు జానకి బాయమ్మ. ఎందరో గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమర యోధుల్ని ఆవిడ ఆ సభలో చూశారు. 1929లో ఢిల్లీలో జరిగినటువంటి మహిళా విద్యా సభలో కూడా జానకి బాయమ్మ పాల్గొన్నారు. అదే సంవత్సరం అంటే 1929వ సంవత్సరం డిసెంబర్ నెలలో లాహోర్లో జాతీయ కాంగ్రెస్ సభలు జరిగాయి. లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సభల్లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అన్ని విధాలా తెగతెంపులు చేసుకునే పూర్ణ స్వరాజ్యం కావాలి, లేక పూర్తి స్వయం పరిపాలన సాధించేందుకు పోరాటం చేయనున్నట్లుగా భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఆమె ఆ సభలకు వెళ్ళి సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని గుండెలో పదిలపరుచుకున్నారు, గుండెల నిండా నింపుకున్నారు, గుండెలో జాగ్రత్తపరుచుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపైన ఉప్పుపై కూడా పన్నును విధించింది. 1930వ సంవత్సరంలో మహాత్ముడు ఉప్పు పన్నును ధిక్కరిస్తూ ఉప్పు సత్యాగ్రహం ఆరంభించారు. మహాత్ముడు ప్రారంభించినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో దిగుమర్తి రామస్వామి ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు రామస్వామికి బ్రిటిష్ ప్రభుత్వం 6 నెలల జైలు శిక్ష, కఠిన కారాగార శిక్షను విధించింది. భర్త అరెస్టుకు జానకి బాయమ్మ ఏమాత్రం భయపడలేదు సరికదా, కొత్త ఉత్సాహంతో మహిళలకు ఆమె నాయకత్వం వహించింది. ఉప్పు సత్యాగ్రహంలో ఆమెను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి 6 నెలల జైలు శిక్షను విధించింది. జైలు నుండి విడుదలై వచ్చాక సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా ఉత్తేజితుల్ని చేస్తూ వచ్చారు ఆ దంపతులిరువురు. బ్రిటిష్ ప్రభుత్వం జానకి బాయమ్మను మరోసారి అరెస్టు చేసి మరోసారి నిర్బంధించి 18 నెలలు జైలు శిక్షను విధించింది. అప్పటికే లక్ష్మీబాయమ్మ గర్భవతి. రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రభుత్వానికి క్షమాపణ చెబితే జైలు నుండి విడుదల చేస్తామంది బ్రిటిష్ ప్రభుత్వం. ఆమె గర్భంతో ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి అంటే ఆంగ్ల ప్రభుత్వానికి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని కోరితే, క్షమాపణ చెబితే ఆమెను జైలు నుండి రిలీజ్ చేస్తామంది. కానీ జానకి బాయమ్మ ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను అంది. చివరికి ఆమె జైల్లోనే ప్రసవించి అంటే ఆమె జైల్లోనే డెలివరీ అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చి తన దేశ ప్రేమను, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారు. జానకి బాయమ్మ గొప్ప ధైర్యవంతురాలు. ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్టణం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది. ఆమె గుప్పిటిలో ఉన్నటువంటి ఉప్పును శాండర్స్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి తీయలేకపోయాడు. అప్పుడు ఓ భారతీయ పోలీస్ అధికారి కర్కశంగా, కనికరం లేకుండా ఆమె చేతిని నొక్కేశాడు. అంటే ఉప్పు పట్టుకున్నటువంటి ఆమె చేతిని అదిమాడు, నలిపాడు. అయినా కూడా జానకి బాయమ్మ ముఖంలో చిరునవ్వు మాయలేదు.
చివరకు ఆ అధికారులే సిగ్గుపడి జానకీబాయమ్మను వదిలిపెట్టారు. స్వాతంత్ర్య సమర యోధురాలిగా ఆమె దేశం కోసం చేసినటువంటి సేవలకు భారత ప్రభుత్వం జానకీబాయమ్మను తామ్రపత్రంతో గౌరవించింది. జీవితాంతం ప్రజాసేవలో చరితార్థురాలైనటువంటి దిగుమర్తి జానకీబాయమ్మ 1987 సంవత్సరం జూన్ నెల 25న తనువు చాలించారు. అంటే ఈ శరీరాన్ని వదిలారు, మరణించారు. బంగారు మురుగు అనే కథను శ్రీరమణ రచించారు. ఈ కథ రచయిత శ్రీరమణ కథకుడు, సినీ రచయిత, జర్నలిస్ట్ కూడా. ఈయన రచించినటువంటి మిథునం అనే కథా సంపుటి సినిమాగా మలచబడింది. బంగారు మురుగు అనే కథలో శ్రీరమణ గారు బామ్మ మనుమల మధ్య ఉండేటటువంటి బాంధవ్యాన్ని చాలా అపురూపంగా చిత్రీకరించారు. ఆయా పాత్రలు మీ కళ్ళ ముందు ఉన్నట్లుగా ఊహించుకుంటూ కథను వినండి. కథ చాలా సులువుగా అర్థమవుతుంది. కథలోకి వెళ్దామా మరి? నాకు అంటే మనవడికి 6 ఏళ్లప్పుడు మా బామ్మకి 60 ఏళ్ళు. మా అమ్మా నాన్న ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, గుళ్ళు, దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులు ఎక్కే పల్లకి, దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా ఉండేది. మఠము అంటే సన్యాసులు ఉండేటటువంటి గృహం. అమ్మ తడిచీర కట్టుకొని పీఠాన్ని సేవిస్తూనే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది. అంటే మడిచీరలోనే ఉండి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేది. మరి మడిలో ఉన్నప్పుడు ఎవరిని తాకరు కాబట్టి కొడుకుని దూరంగా ఉండమని చెప్పేది. బామ్మకి ఈ గొడవలేం పట్టేవి కావు. అమ్మ, నాన్న, చుట్టం, పక్కం అన్నీ నాకు బామ్మే. అంటే మనవడికి అన్నీ వాళ్ళ బామ్మే, వాళ్ళ నానమ్మే. మా బామ్మకి కాశీ, రామేశ్వరం అన్నీ నేనే. అంటే మనవడంటే వల్లమాలిన ప్రేమ. ముసలివాళ్ళు సహజంగా కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి అనుకుంటారు. కానీ మనవడి బామ్మకి కాశీ, రామేశ్వరం అన్నీ మనవడేనట. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళు వాళ్ళిద్దరు. సహజంగా ముసలితనంలో ఏంటంటే ఏదో ఒక అసంతృప్తితో కూడినటువంటి గొణుగుడు, అదే నస ఉంటుంది. పెద్దతనపు నస, అత్తగారి సాధింపులు, వేధింపులు ఇవేవి కూడా బామ్మ దగ్గర లేవు. ఎవరైనా ఈ ముసలమ్మకి భయము, భక్తి రెండూ లేవు అన్నప్పుడు బామ్మ ఏమనేదంటే, దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు. చెట్టుకు చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు అంటే గడ్డి వేయడం, ఆకున్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడం, నాకు తెలిసింది ఇదే అనేది బామ్మ. మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది. అది మా స్థావరం. రోజులో 3 వంతులు అక్కడే మా కాలక్షేపం. బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్లుండేది. రాలిన పండుటాకులు కుట్టుకొని బామ్మ అందులోనే భోజనం చేసేది. బాదం చెట్టు చుట్టూ చిన్న మట్టి అరుగుండేది. బామ్మ కాపురానికొచ్చి ఎన్నేళ్ళయిందో ఆ బాదం చెట్టుకు కూడా అన్నేళ్ళు అంటూ ఆ చెట్టుని చేత్తో ప్రేమగా తట్టేది బామ్మ. ఇప్పటికీ బామ్మ చెంబుడు నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది. ఆ బాదం చెట్టు ఆ బామ్మ మనవడిద్దరికీ కూడా తోడు నీడగా ఉండేది. సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ, అంటే సమస్త దేవుళ్లను నిదుర నుంచి లేపుతూ వాకిలి 4 దిక్కుల్ని ముగ్గుతో కలిపేది బామ్మ. బామ్మ ముగ్గులు పెట్టడంతో వాళ్ళ మండువా లోగిలి నిండుగా పమిట కప్పుకు నిలబడ్డటువంటి పెద్ద ముత్తైదువులా ఉండేదట. పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని మనవడు అడిగితే, పిచ్చి సన్నాసి, దేవుళ్ళు నిద్రపోతారా?
దేవుడు నిద్రోతే ఇంకేమైనా ఉంది? మేలుకొలుపులు మన కోసమే, చక్ర పొంగలి మన కోసమే అనేది బామ్మ. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో వాళ్ళింట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింక పిల్ల, 2 పల్లకీలు, ఇవిగాక బోలెడు సాధనా సామాగ్రి 4 గూడుబళ్ళ నిండా దిగాయి. పెద్ద పీఠం మంది మార్బలంతో వచ్చారు కదా, వాళ్ళంతా కూడా వీళ్ళిల్లంతా ఆక్రమించుకొని సిపాయిల్లాగా వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో వాళ్ళే చూసుకుంటున్నారు. అప్పుడు ఈ మనవడు బామ్మ ఇద్దరూ కూడా వాళ్ళింట్లో వాళ్ళే పరాయి వాళ్ళలా ఎవరో ఇతరుల్లా చోద్యం చూస్తూ ఉన్నారు. ఇవాల్టి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడేటటువంటి భాష కూడా చిత్రంగా ఉందన్నమాట. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణ దీక్షాపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటి అని బామ్మని అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే, అదో ఆడంబరం అన్నది బామ్మ. వీళ్ళింట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చేపోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా సందడిగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసినటువంటి సింహాసనం మీద కూర్చొని తావళం తిప్పుతూ, అంటే రుద్రాక్షలు మొదలైనవి గుచ్చినటువంటి దండని తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు భక్తులకు ప్రసాదించేవారు. స్వామీజీ అనుభవించేటటువంటి రాజభోగం చూసి, జార్జి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర వాళ్ళ బామ్మ. సాయంత్రం స్వామీజీ వేదాంత విషయాలు బోధించేవారు. ఆ విషయాలు అర్థమైనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, రొక్కం అంటే డబ్బు కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు భక్తులు. లోగడ విడిది చేసినప్పుడు, అంటే లోగడ అంటే గతకాలంలో ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఆయన చూపు, స్వామీజీ చూపు బామ్మ ముంజేతికున్నటువంటి బంగారు మురుగు మీద పడిందట. అప్పుడు ఆయన, తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల చేస్తుంది, నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అంటే ఏంటి, ఆ అమ్మవారు చిట్టి కాసుల పేరు అడుగుతుంది, నువ్వు కానీ నీ బంగారు మురిగిచ్చినట్లయితే నేను అమ్మకి కాసుల పేరు చేపిస్తాను అన్నారట. అప్పుడు బామ్మ ఏమని సమాధానం చెప్పిందో చూడండి. అయ్యో, ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా, సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని ఎంతో వినయంగా భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట. ఒరేవ్, హనుమంతుడి ముందా కుప్పిగంతులు, ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి స్వరాజ్యం కోసం జోలెపట్టిన రోజే ఇద్దును కదా. మహా ఆయనకే ఇవ్వలేదు అంటే మహాత్ముడికే నేను నా మురుగు ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది. అది తీర్థప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకొని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. అప్పుడు మనవడు వెళ్ళి చెయ్యి చాపాడు. స్వాములారు ఉగ్రంగా గుడ్లురిమి అంటే కోపంగా కనుగుడ్లు పెద్దవి చేసి, పో అవతలికి అని కసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారం అంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్లు అందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. అంటే పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఆ సందట్లో మనవడి లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆ స్వామీజీ ముందు నిలబెట్టారు. అయినా కూడా ఆయన కటాక్షించలేదు, కనికరించలేదు, దయచూపలేదు.
బామ్మకి కోపం వచ్చింది. పైన చొక్కా ఉంటేనే అంట్ల వెదవైపోయాడా, అభం శుభం తెలియని పసిబిడ్డ నా మనవడు. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు, అంటే శరీర శుభ్రత లేనటువంటి నీచులు, అప్రయోజకులు చాలామందే మీ గుంపులో ఉన్నారు. చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు. మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? తినాలి, హరాయించుకోవాలి, అప్పుడొస్తుంది బలం. అంటే ఏంటి? జొన్నల్ని మానికతో కొలిస్తే మనకి శక్తి రాదు. ఆ జొన్నల్ని వండుకొని తినాలి, తిన్నది జీర్ణించుకోవాలి, అప్పుడు కదా బలం వస్తుంది. అవునా? అరిసెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నే వదులుతాడు. స్వామీజీని విమర్శిస్తుంది బామ్మ. అరిసెల్ని అప్పాల్ని వదల్లేని ఆ స్వామీజీ అరిషడ్వర్గాల్ని ఏం వదులుతాడు అని. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని అరిషడ్వర్గాలు అంటారు. కోపం కూడా అరిషడ్వర్గాల్లో ఒకటి, అది శత్రువు. మరి కోప్పడ్డాడు మనవడి మీద, ఆ కోపాన్ని వదులుకోనేనివాడు స్వామీజీ ఎలా అవుతాడు అంటూ స్వామిలారిని, ఇంకా వాళ్ళ నాన్నని, అంటే బామ్మ కొడుకు కదా మనవడి నాన్న, నాన్నని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. బామ్మ నాస్తికురాలేం కాదు. పొద్దున్నే లెగిసి ముగ్గులు పెడుతుంది, స్వామికి మేలుకొలుపు పాడుతుంది, అంటే సంప్రదాయాన్ని పాటిస్తుంది. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చుల్ని, ఆడంబరాల్ని నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంది. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తికట్టింది. పాకశాలలో, అంటే వంటగదిలో వంటవాడి మీద దాష్టీకం చేసి 4 చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా మనవడికి తినిపించింది. దీక్షితుల్ని పనిమాల పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా, చెప్పుకో దిక్కున్న చోట. మొక్కకు చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆ కొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం అంటూ సవాలు చేసింది బామ్మ. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ మనవడి చిన్నతనం బామ్మ వీపు మించి జారిపోయింది. అంటే ఇద్దరూ ఒకే కంచం ఒకే మంచంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనవడి కంచం మనవడిదే, మనవడి మంచం మనవడిదే అయ్యింది. హై స్కూల్ చదువులో పడ్డాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఆ పిల్లవాడికి వడకపోగు వేయాలని, అంటే ఒడుగు చేయాలని నిర్ణయించారు. ఆ పిల్లవాడి చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. బ్రహ్మోపదేశం అంటే ఉపనయనంలో వటువుకు తండ్రి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించడం. మెడలో జంధ్యపు పోగు, అంటే జంధ్యం, చెవులకు బంగారు పోగులు ఆ పిల్లాడికి కొత్తగా అలంకారాలయ్యాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. తొర్రలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాళ్తున్నాయి. బామ్మకి అరణంగా ఇచ్చిన, అంటే పెండ్లినాడు పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆవు దూడకి 5వ కారు దూడ పుట్టింది. కంటి చూపు తగ్గిన, బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. ఆ ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఏనుగు మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం అని బామ్మ చెప్పినటువంటి బ్రహ్మసూత్రం మనవడికి నిజమే అనిపించింది. మనవడి FA పూర్తయింది. బందరులో మనవడికి సర్కారు ఉద్యోగం, అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది. కానీ బామ్మ ససేమిరా వద్దంది. అంటే
తన మేనత్త కూతురు కళ్యాణిని చేసుకోవడానికి బామ్మ పూర్తి అనంగీకారాన్ని తెలిపింది. ససేమిరా వద్దందనమాట. చూసినటువంటి 2-3 సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది. బామ్మకైతే మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక 4 కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. కాసు అంటే 8 గ్రామ్స్ అన్నమాట. కొన్ని ఏరియాల్లో నవరస అని, సవర అని అంటూ ఉంటారు. అటు ఇటు అంటే ఆడపెళ్లివారికి మగ పెళ్లివారికి ఇద్దరికీ కూడా నరసింహం గారు మాటలు నడిపారు. కానీ చివరికది చిలికి చిలికి గాలివాన అయ్యింది, పెద్దదయ్యింది. పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి. మనవడితో బామ్మ, పిల్ల పొందిగ్గా ఉందిరా, పచ్చగా దొరసానిలా ఉంది, పిల్ల కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి, 4 కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు అంటూ తెగ ఊరించింది. లోపల పంతం పెట్టుకొని పైకి మాత్రం వీళ్ళమ్మా నాన్న వాడిష్టం అని నాలిక చివర మాట అంటున్నారు. ఈ కుర్రాడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి బామ్మ మనవడికి హితోపదేశం మొదలుపెట్టింది. మనవడితో బామ్మ, పిల్ల పేరు గాయత్రి అంది. మనవడు అయితే అన్నాడు. రోజు 10 సార్లు పిలిచినా చాలు, పుణ్యం పురుషార్థం వస్తుంది, 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల అని చెప్పింది. అంటే గాయత్రి అమ్మవారి పేరు కదా, మనం ప్రత్యేకించి పుణ్యకార్యాలు చేయవసరం లేదు, రోజుకో 10 సార్లు గాయత్రి గాయత్రి అంటే ఆ అమ్మను తలుచుకున్నట్లే పుణ్యం వస్తుందిరా అంది. అంతేకాకుండా ఆ పిల్ల 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల, కష్టసుఖాలు తెలుస్తాయి. అరటి దూట కూర ఆవ పెట్టి కమ్మగా వండుతుందిట, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందిట అంటుంది. అప్పుడు మనవడు అయితే అంటాడు. బామ్మ, ఒరే కొర్నాసి, దూట కూరకి ముగ్గులకి బోలెడు ఓర్పు ఓపిక కావాలరా, పనితనము ఉండాలి అంటుంది. అంటే ఇప్పుడు ఓపిక ఓర్పు ఉండగానే ముగ్గులు వేయలేరు, కమ్మని వంట చేయలేరు. పనితనం అంటే ఆ పనిలో నేర్పు నైపుణ్యం కావాలి. ఆ పిల్లకి అవి 2 ఉన్నాయి. అంటే పనితనము ఉంది, ఓర్పు ఉంది. పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంటతా వచ్చుట, టీకా తాత్పర్యంతో సహా, అర్ధ వివరణతో సహా అంటుంది. బామ్మ ఆ పిల్ల గురించి ఎంత గొప్పగా చెప్పినా మనవడిలో ఏమాత్రం చలనం లేదు, ఏమీ చలించలేదు. మర్నాడు అంటే ఆ తరువాత రోజు ప్రయాణం చేయాలి. అంటే బందరులో ఉద్యోగం కదా, అలా ప్రయాణమైన రోజు వెళ్ళబోతూ వాళ్ళ నాన్న ముందుకు మౌనంగా వెళ్ళి నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తున్నాడు. అంటే సందేహిస్తున్నాడు, చెప్పాలా వద్దా అని. అప్పుడు వాళ్ళ నాన్నే అందుకొని, నీ ఇష్టంరా, నేనేం నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను, నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి, నీకు ఇష్టమైతే మాదే ఉంది, వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు. విషయం తేలిపోయింది. మనవడు ఊరు చేరగానే అంటే బందరు వెళ్ళగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి 3 ముక్కల ఉత్తరం రాశాడు. కానీ ఆ ఉత్తరం పోస్టు చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది, ఉన్న పళంగా అంటే తక్షణమే 15 రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి, దిగి వచ్చారు రోయ్, నీలాంటి అల్లుణ్ణి వదులుకుంటారా, ఏదో కాస్త బెట్టు చేశారు, పాపం వాళ్ళది పెద్ద కుటుంబం, 4 కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు, చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ అంటే చాలా ఆనందంగా చెప్పింది. నాన్న అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయ గర్వంతో ఉన్నారు. ఎవరినీ నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్స్గా అనుకున్నాడు మనవడు. అది మా దొరవారి ఊతపదం. కలతలు కలహాలు లేకుండా పెళ్లి జరిగిపోయింది.
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ వీళ్ళ పెళ్లి చూసి ఆనందించింది. అంటే తనివి తీరా తృప్తిగా బాగా చూసుకుంది మనవడి పెళ్ళాన్ని. ఒరేవ్, ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హఠం చేశావు, మారాం చేశావు, జ్ఞాపకం ఉంది? ఇహ ఊరేగు, బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేట్టు ఊరేగండి అని బామ్మ ఆ జంటని దీవించింది. అంటే ఇద్దరూ చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి, ఎంతో అన్యోన్యంగా ఉండండి. మీ జంటను చూసి అందరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత ముచ్చటగా ఉన్నారు అని అందరి దృష్టి మీ మీదే ఉండేట్టుగా ఉండండి అంటూ ఆనందంగా మనవణ్ణి దీవించింది. మనవడు బందరు వెళ్తూ అంటే ఉద్యోగానికి వెళ్తూ బామ్మని కూడా వచ్చి తనతోనే ఉండమని అడిగాడు. అప్పుడు బామ్మ, నా ఊరు నా నేల, ఇక్కడే మట్టయిపోవాలిరా, అంటే నా శరీరం ఇక్కడే మట్టిలో కలిసిపోవాలి. మీ అమ్మ దొడ్డ ఇల్లాలు అంటే గొప్ప ఇల్లాలు, నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా. బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్ళాం, అంటే బామ్మని ఆఖరి చూపు చూడ్డానికి వెళ్ళాడు మనవడు అతని భార్యతో కలిసి. అప్పటికి బామ్మకి మాట స్పష్టత లేదు. కొత్త కాపురం బాగుందా అని అడిగింది. వాళ్ళిద్దరూ కూడా బాగుంది అని తల ఊపారు. అప్పుడు బామ్మ, కాపురం కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయిరా అంది మాట పెగుల్చుకొని. అప్పుడు వీళ్ళు నవ్వారు. వీళ్ళ నవ్వును చూసిన బామ్మ పెదవి కదిలింది, ముఖం వెలిగిపోయింది. వీళ్ళిద్దరి చేతిలోకి తీసుకుంది. ఒక మొక్కకి చెంబెడు నీళ్లు, గింజలు, అన్నం పెట్టా. ఆ ఫలం నాకు దక్కింది, అంటే ఆ ఫలితం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడో కాసేపో అంటూ ఉంది. ఆ బామ్మ చెప్పేటటువంటి మాటలకి మనవడికి దుఃఖం పొర్లుకొచ్చింది, బాధ పొంగిపోయింది. అప్పుడు మనవణ్ణి చూసిన బామ్మ, నేనెక్కడికి పోతాన్రా వెర్రినాగన్నా, అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది. అంటే బాధపడుతున్నటువంటి మనవణ్ణి ఓదార్చింది. ఏమని చెప్పింది? నేనిప్పుడు చనిపోయినా కొన్నాళ్ళకి నీ భార్య కడుపున నీ బిడ్డగా పుడతాను, నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పింది. భరించలేనంత శూన్యం మనవడిలో నిండుకుంది. ఎందుకు? అమ్మ, నాన్న, చుట్టం, పక్కం, దేవుడు అన్నీ అంతా బామ్మే మనవడికి. మరి అలాంటి బామ్మ దూరం అయ్యేసరికి అతన్ని అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్లుగా అంతా శూన్యంగా చీకటిగా అనిపించింది. మనవడు వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు దగ్గర కూర్చున్నాడు. బాదం చెట్టు చుట్టూ తిరిగాడు. 70 ఏళ్ల ఆ పిచ్చి మొద్దుకి బామ్మ చనిపోయిందని తెలియదు. రేపటి నుంచి దానికి చెంబెడు నీళ్ళెవరు పోస్తారు? ఆ బాదం చెట్టు పై తొరలో కిలకిలలాడే చిలకలకి కూడా బామ్మ లేదు, బామ్మ చనిపోయింది అని తెలియదు. రేపటి నుంచి ఆ చిలకలకి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు వీళ్ళు చిరుతిళ్ళు దాచుకున్నటువంటి తొరలో చెయ్యి పెట్టి వెతికాడు. దాని నిండా బాదంకాయలు దాచున్నాయి. మరి రేపటి నుంచి రాలినటువంటి బాదంకాయల్ని ఎవరేరుతారు? ఈ విధంగా మనవడికి బామ్మ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. బాదం చెట్టుని చుట్టుకున్నటువంటి బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్లైనా మర్చిపోలేడు. ఆ చెట్టు నీడలో అతని చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది. బామ్మ పంచ ప్రాణాలు వదిలింది, చనిపోయింది. కర్మకాండ ముగిసింది, అంటే అంత్యక్రియలు, ఉత్తరక్రియలు పూర్తయ్యాయి. బామ్మ ఆరో ప్రాణం అనుకున్నటువంటి బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్టు నగా అని తేలింది. అది బంగారపుది కాదు అని తేలింది. ఈ కుర్రాడి అమ్మ, నాన్న, అత్తయ్య అంటే మేనత్త అంతా కూడా ఒకరి మొహాలు చూసుకున్నారు. మనవడికి మంచి పెళ్ళాం రావాలని బంగారు మురుగు కరిగించింది అని వాళ్ళకెవ్వరికీ తెలీదు. పెళ్ళి పెద్దగా కథ నడిపినటువంటి నరసింహం పంతులు గారు చెప్పేదాకా మనవడికి కూడా తెలీదు.
ఆ క్షణంలో మనవడు అనుకున్నాడు తన భార్య గాయత్రి సాక్షిగా బామ్మ మా ఇంటికొస్తుంది అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే అని. ఇంతటితో బంగారు మురుగు కథ సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.